తూప్రాన్ ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగుల సంఘం చేపట్టిన ఆందోళన ఉద్రిక్తంగా మారింది. శుక్రవారం మెదక్ జిల్లా చేగుంటలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 2 సమగ్ర శిక్ష ఉద్యోగులు చనిపోయిన సంగతి తెలిసిందే. అయితే బాధిత కుటుంబాలకు ప్రభుత్వం ఎక్స్గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం నాయకులు ఇవాళ ఉదయం తూప్రాన్ ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఆందోళన చేపట్టారు. ఎస్ఎస్ఏలకు కనీస ఉద్యోగ భద్రత, ఇన్సూరెన్స్ లాంటివి లేవని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే బాధిత కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఆందోళన ఉద్రిక్తంగా మారటంతో పోలీసులు సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం నాయకుల్ని అరెస్ట్ చేసి వెల్దుర్తి పోలీస్ స్టేషన్ కి తరలించారు. మరోవైపు రోడ్డు ప్రమాదంలో చనిపోయిన సమగ్ర శిక్ష ఉద్యోగి కుటుంబాన్ని టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్క కొమరయ్య ఫోన్లో పరామర్శించారు. ప్రభుత్వంతో పోరాడి బాధిత కుటుంబానికి పరిహారం అందేలా చూస్తానని ఆయన భరోసా ఇచ్చారు. మేము మాట్లాడుతుంటే పోలీసులు అక్రమంగా మమ్మల్ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలిస్తున్న విషయాన్ని దీని ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేయడానికి ముందుకెళ్తామని కూడా ఈరోజు మా సిఆర్పీలైన మా మిత్రులు నిన్న రోడ్డు యాక్సిడెంట్ ప్రమాదంలో చనిపోయారు. మరి వీరికి న్యాయం చేయాలనే డిమాండ్ చేస్తూ మేమందరం రాష్ట్ర కమిటీ తరఫున ఇక్కడికి రావడం జరిగింది. ఈ పోలీసుల దౌర్జన్యంతో అనుకోకుండా వాళ్ళని తీసుకెళ్తున్నారు. దీనికి బాధ్యత ఎవరు? మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. జస్ట్ మేము ఎవరిని ఇబ్బంది పెట్టట్లే. మా డిమాండ్స్ చనిపోయిన ఆ వ్యక్తులకు 25 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించాలి. కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి. ఇలాంటి సంఘటనలు జరగకుండా ఎక్స్గ్రేషియా ప్రతి ఒక్కరికి, సమగ్ర శిక్షలో పనిచేసిన ప్రతి ఒక్కరికి ఇవ్వాలి. ఆల్రెడీ హామీ ఇచ్చిర్రు. 29 రోజులు సమ్మె చేసినాం. అయినా ఇప్పటి వరకు 2 నెలల నుంచి ఇగ చేస్తాం అగ చేస్తాం అంటున్నారు, కానీ మా హామీలు నెరవేర్చలేదు. దయచేసి వేడుకుంటున్నాం, మేము ఎవరిని ఇబ్బంది పెట్టట్లేము. మా చావులకు బాధ్యత వహించాలి. మా చావులు ఇట్లా అర్థాంతరంగా ముగిసిపోతున్నాయి. వీటికి కారణం మాకు ఉద్యోగ భద్రత కల్పించమంటున్నాం తప్ప మేము ఎవరిని ఏదో ప్రభుత్వం వ్యతిరేకంగానో ఇంకే ఉద్దేశంతో మేము పనిచేయట్లేం. మా మిత్రులకు న్యాయం జరగాలి. న్యాయం జరిగే వరకు మేము పోరాటం చేస్తూనే ఉంటాం. ఇది మా డిమాండ్. మాకు ప్రభుత్వం ఎక్స్గ్రేషియా ప్రకటిస్తా అని చెప్పింది. నిన్న మా మిత్రులు 2 చనిపోయారు రోడ్ యాక్సిడెంట్ లో. కనీసం వాళ్ళకు ఎక్స్గ్రేషియాను ఇచ్చి వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. We want